మిత్రులకి నమస్కారం. నా పేరు వడిత్యా శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ డిస్ట్రిక్ట్ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ నేను శ్రీ సత్యసాయి జిల్లాకు రావడం, మరి జిల్లాలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలపైన కూడా గిరిజన పెద్దల నుంచి, గిరిజన ప్రజా సంఘాలు, ఉద్యోగులు, ప్రజల నుంచి కూడా అనేక రకాల సమస్యల మీద విన్నపాలు కూడా తీసుకోవడం జరిగింది. దానిలో కొన్ని సమస్యల్ని ఇప్పుడే మా గౌరవ జిల్లా అధికారి మోహన్ రావు గారి యొక్క సమక్షంలో గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి అన్ని సమస్యలు కూడా విన్నవించడం జరిగింది. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లాలో తాండాలలో నెలకొన్నటువంటి అనేక రకాల మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా ప్రతి తాండాలో కూడా, ప్రతి గిరిజన గ్రామంలో కూడా, ప్రతి ఇంటికి కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అమలవుతున్నటువంటి జల్ జీవన్ మిషన్ యొక్క నామ్స్ ప్రకారంగా ప్రతి ఇంటికి కూడా ట్యాప్ల ద్వారా మంచినీటి సదుపాయాన్ని కల్పించాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. వారు చాలా సానుకూలంగా, చాలా పాజిటివ్గా స్పందించి ప్రతి తాండాకి కూడా, ప్రతి గిరిజన గ్రామానికి, ప్రతి గిరిజన కుటుంబానికి జేజేఎం స్కీమ్ ద్వారా మంచినీటి సదుపాయాన్ని కల్పించడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా ఇవాళ ముదిగుబ్బ మండలంలో, అదేవిధంగా జేకేపల్లి అనేటువంటి తాండాలో ఏదైతే రోడ్డు సమస్య ఉందో ఆ సమస్యని పలు దఫాలుగా ఆ ప్రజల నుంచి కూడా గౌరవ జిల్లా అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, కమిషన్కి కావచ్చు, ఆ ప్రజలంతా కూడా మాకు రోడ్డు సౌకర్యం కావాలని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళు విన్నవించుకుంటా ఉన్నారు. ఆ సమస్య అంటే పెండింగ్ లో ఉన్నటువంటి ఆ సమస్యని కూడా వెంటనే ఆ సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా అంటే అతి తొందరలోనే ఆ గ్రామానికి ఆర్డీఓ ద్వారా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ద్వారా విజిట్ చేస్తాను. ఆ సమస్య పరిష్కారానికి కూడా ప్రభుత్వం దృష్టిలో ప్రభుత్వానికి కూడా సిఫారసు చేసి ఆ ప్రజలకి కూడా మంచి చేయడానికి, ఆ రోడ్డును ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎస్టీ కమిషన్ గా ఈ జిల్లా ప్రజల యొక్క బలమైనటువంటి కోరిక ఏదైతే ఉందో, జిల్లా కేంద్రంలో గిరిజన భవన్ కావాలని ప్రజలు ఇక్కడ ఉన్న జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఆ గిరిజన భవన్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ కలెక్టర్ గారు, జిల్లా అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కూడా ఇవాళ కమిషన్ గా మేము కోరడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ సీజనల్ వ్యాధులు అంటే ఇది వర్షాకాలం సంభవిస్తా ఉంది కాబట్టి గిరిజన గ్రామాలలో, తాండాలలో అక్కడ ఆ ప్రాంతాలలో పరిశుభ్రతని పాటించే విధంగా ఆ ప్రజలకి విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు కూడా తీసుకోవాలని ఇవాళ గౌరవ కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది. అక్కడ ఆ ప్రజలకి ఇవాళ వైద్య శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తరఫున ఆ ప్రజలకి అన్ని విషయాలపైన కూడా ముందస్తుగా మనం చైతన్యపరిచి ఈ వచ్చేటువంటి వర్షాకాలంలో ఏ ప్రజలకు కూడా, ఏ తాండా ప్రజలకు కానీ, గిరిజన ప్రజలకు కానీ ఎలాంటి విష జ్వరాలు రాకుండా ఆ ప్రజలకి అన్ని రకాలుగా కూడా ఆ గ్రామాల యొక్క సంక్షేమానికి, అభివృద్ధి కూడా పాటుపడాలని గౌరవ కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది. ఇవే కాకుండా గిరిజన గ్రామాలలో, తాండాలలో ఇవాళ బరేల్ గ్రౌండ్ సమస్య కూడా ఉంది. ఆ సమస్యని కూడా అఫీషియల్ గా అక్కడ గ్రామ ప్రజలు కానీ, తాండా ప్రజలు కానీ, అక్కడ ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారంగా ఆ ప్రజలందరికీ కూడా బరేల్ గ్రౌండ్స్ ని కూడా ప్రతి తాండాకి, ప్రతి గిరిజన గ్రామానికి కూడా ఏర్పాటు చేయాలని గౌరవ కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది. ఇవాళ గిరిజన సంక్షేమ వసతి గృహాలలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలని, గిరిజన గురుకుల పాఠశాలలు కావచ్చు, సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో కొరవడైనటువంటి సమస్యల్ని పరిష్కరించాలి, మౌలిక సౌకర్యాలు కల్పించాలి.